హలో నమస్తే అండి. నిన్న శ్రీకాకుళం జిల్లా కొత్తకోళ్ల వద్ద ఒక విధుల్లో ఉన్న ఎస్ఐ గారి పట్ల, అంటే మహిళ ఎస్ఐ పట్ల వైసీపీ నాయకులు చాలా అనుచితంగా ప్రవర్తించారు. అయితే వాళ్ళ తీరుపై మన మధ్య ఉన్న నాగ శ్రీనివాస్ గారు వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. నాగ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నిన్న ఒక విధుల్లో ఉన్న మహిళ ఎస్ఐ పట్ల వైసీపీ నాయకులు చాలా అనుచితంగా వ్యవహరించారు. వాళ్ళ తీరుపై మీరేమంటారు? అంటానికి ఏం లేదండి, మంత్రులే నెడుతున్నారు, వాళ్ళని చూసి కింద కార్యకర్తలు తయారవుతారు. అదే ఉదాహరణ. అంబటి రాంబాబు గారు 2 సార్లు ఎస్ఐని కానిస్టేబుల్ని నడతాం మేము చూసాం. మరి అట్లాంటి వాళ్ళని చూసి ఆ వీడియోలు చూసి మిగతా వాళ్ళు తయారవుతున్నారు. ఇదే కదా ఉదాహరణ. ఆమెను ఎట్లా నలిపేశారండి. అవునండి, అవును. ఇప్పుడు ఆమెని ఎట్లా నలిపేశారు, మరి జనం అంతా చూస్తున్నారు కదా. అవును. మరి వచ్చిన కార్యకర్తల లేదా ఈ రోడ్డు మీద తిరిగే ఖాళీగా ఉన్న బిత్తర బ్యాచ్ అనేది ఆ జనానికి అర్థమవుతుంది. నిజమైన కార్యకర్తలు అయితే గౌరవం ఉంటుంది, ఏ పార్టీ అయినా కానీ. ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, పార్టీ మీద అభిమానం ఉందంటే భయం కూడా ఉంటుంది సార్. భయంతోనే బాధ్యతగా నడుచుకుంటారు. ఈ బిత్తర బ్యాచ్ అంతా తయారవుతున్నారు ఈ మధ్య. డబ్బు ఏం పని పాట లేదు, మరి ఏం చేస్తారు, ఇట్లా వచ్చేసి జనం మీద పడుతున్నారు. తర్వాత ఏముంది, వెళ్తున్నారు, 2 రోజులు బెయిల్ మీద బయటకు వచ్చాడు. పోలీస్ స్టేషన్, పోలీస్ అంటే ఒక వాల్యూ లేకుండా పోయింది ఈ రోజు సొసైటీలో. ఆ భయం అనేది మళ్ళీ ఈ మధ్యకాలంలో మొదలైంది, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది, కానీ పూర్తిగా రాలేదు. అందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొదలైంది, ఆయన మీద అభిమానంతో వస్తారు, పోలీసులు అడ్డుపడుతున్నారంట. ఆ మొత్తం జిల్లా మొత్తం వచ్చేస్తుంది, పోలీసులు వెళ్ళి అడ్డుపడుతున్నారంట. అసలు మీడియాలో వస్తూనే మాటలండి అవి. అంత జనంతో వచ్చేస్తున్నారంట, వెళ్ళి అడ్డుపడుతున్నారంట. మరి ఏం మాటలు అసలు? ఏమైనా మాట్లాడడానికి ఏమైనా ఉందా? అటు చూస్తే మహా వస్తే 10,000 మంది వస్తారు, అంతమంది కూడా ఉండరు. ఆడ ఉండేది 100-200 మందిని, 1000 మంది, 2,000 మంది. రీసెంట్గా ఒకసారి యాడ్ ఉంటే ఒకసారి ఓపెన్ అని చూపించారు వాళ్ళ మీడియాలో. మరి ఇంకేం చేస్తాం? సోషల్ మీడియా అంటేనే వాల్యూ లేకుండా చేస్తున్నారు సార్. ఏం దొరకట్లా వాళ్ళకి. సరైన మాట్లాడే విధానం కానీ, 10 మంది దగ్గరికి వెళ్ళి అడిగే విధానం కానీ, ఏం జరుగుతుంది ఏందనేది అడిగే తత్వం కూడా వాళ్ళకి లేక ఇట్లాంటివి పట్టుకుంటున్నారు, జనాన్ని ఫూల్ చేస్తున్నారు. చివరికి అందరు నవ్వుతున్నారు, జోకులు వేస్తున్నారు, చివరికి ఫూల్ అయిపోతున్నారు. అయితేనండి, వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, మేము ఆమె పట్ల అయితే అనుచితంగా ప్రవర్తించలేదు, మర్యాదగానే ఉన్నాం. ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మేము ఏదో దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పబోయాం, ఆవిడ ఆ భయాందోళనలో కొంచెం చెవులు మోసుకున్నారు తప్ప ఏం కాదు అనేసి అంటున్నారు. అయితే వాళ్ళు కప్పిపుచ్చుకునే విధానాలు చూస్తే వాళ్ళు చెప్పిన మాటలు మీకు నమ్మశక్యంగా ఉన్నాయా? ఎట్లా నమ్ముతామండి? ఆయన బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, ఎవరో యాంకర్ దొరికినట్టున్నారు, ఎల్లికి దగ్గరికి అడిగాడు, సార్ నేను జరిగిన దానికి ఘటన మీద ఏంటంటే అదంతా ఫేక్ అంటున్నాడు ఆయన. ఆయన పెద్ద మనిషి, అందరూ ఫేక్ అనుకుంటారు, అర్థం చేసుకోండి కామన్గా. మరి అంత వీడియో క్లారిటీగా కనపడుతుంటే నలిగిపోయినట్టు చర్యలు అనేవి ఎమ్మటగా జరిగినాయి అనుకోండి, ఇట్లాంటి పెద్ద మనుషులు కూడా ఫేక్ అని అనరు. చర్యలు ఏం దగ్గరలేదు కదా, మరి అట్లా అందరూ ఫేక్ అనుకుంటున్నారు. పరిస్థితి ఎట్లా తయారవుతున్నాడు అట్లా. ఆ రాంబాబు గారు నెట్టినప్పుడే లాగి పెట్టి ఎస్ఐ కొట్టచ్చు, ఎంతసేపు పట్టింది. ఆయన నెట్టాడు, తోసారో లేదో మీరు చూసారో లేదో ఆ వీడియో మేము చూసాం. అప్పటి నుంచి మాకు ఒక రంగా కోపం వస్తుంది. మాకు మేమేం చెప్పలేం కదా, చేయలేం కదా, సామాన్య కార్యకర్తలు. మాకు మా పని మాకు ఉంటుంది, మా బాధ్యతలు మాకు ఉంటాయి. కానీ అట్లా నెట్టినప్పుడు ఎట్లా అదే తిరగబడి అటు సూర్య సినిమాలో కొడతాడు చూసా, అట్టా కొడితే ఏంది ఏం పరిస్థితి ఏంది? అయ్యే పెడుతున్నారు సోషల్ మీడియాలో. అయ్యా చూసి నేర్చుకుంటారంటే నేర్చుకునేటట్లేరు. పోలీసు మొత్తం బానిసలు అయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు ఆ రాంబాబు గారు. ఎవరు బానిసలు అయ్యారు? ఎవరు బానిసలు అనుకుని ఇంకా వాళ్ళ మీద ఆధిత్యం, వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు. ఏదైనా సొసైటీ అంతా చూస్తుంది. ఇంకైనా నేర్చుకోవాలి సార్. జనాన్ని ఏంటంటే అనకూడదు, గంజాయి బెచ్చిగా తయారు చేస్తున్నారు అంటానికి ఉదాహరణలే ఇవన్నీ మనం చూస్తున్న ఉదాహరణ. అయితే విధుల్లో ఉన్న ఒక మహిళ పట్ల, ఒక మహిళా ఉద్యోగి పట్ల, ఎస్ఐ పట్ల అండి, ఈ వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఏంటంటే చాలా ర్యాలీగా అంటే చాలా దురుసు హార్న్లు వేసుకుంటూ ర్యాలీగా రావటం చూసి వాళ్ళని కేవలం వారించే ప్రయత్నం చేశారు అంతే. ఆవిడేం చేయలేదండి, తగ్గండి అలాగంత సౌండ్లతో వద్దని చెప్పారు. దానికోసం వాళ్ళు దురుసుగా మీదకు వచ్చేసి ఆ విధంగా ప్రవర్తించే తీరు ఏంటంటే సభ్య సమాజం చాలా సిగ్గుపడే విధంగా ఉందండి. మీరు చూస్తున్నారు కొన్ని వీడియోలు. అయితే అంతలా ప్రవర్తించడానికి, అంత భయాందోళనకు గురి చేయడానికి, ఒక మహిళని అంత భయాందోళనకు గురి చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? కారణం ఏముందండి, ఆ టయానికి వచ్చేసింది కంపల్సరీగా. ఒక నాయకుడు వస్తున్నాడంటే ఆ లక్షణాలు బయటపడతా ఉంటాయి. ఏంటంటే మెయిన్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, గంజాయి దొరికిన వాళ్ళు పోలీసులు రోడ్ల మీద తీసుకొచ్చి కొడతాము. ఇప్పుడు ఢిల్లీలో చేసిన నిన్న అల్లర్లకు కానీ పోలీసులు ఎమ్మటికి రియాక్షన్, అది పబ్లిక్గా తెలిసేటట్టు చేస్తున్నారు. వీళ్ళని కూడా అలాగే చేస్తారు. వీళ్ళని కూడా అలా చేస్తే మళ్ళీ వెళ్ళి జగన్ గారు పలకరిస్తారు. అర్థమైందా మీకు ఈ మాట? నేను ఈ మాట ఎందుకన్నాను? సింపతి కోసం. ఇప్పుడు మేము వెళ్ళాం, వచ్చాం, రేపు వెళ్ళి కేసు పెడతారు, పట్టుకెళ్తారు, ఏదో శిక్ష వేస్తారు, మళ్ళీ మా దగ్గరికి జగన్ గారు వస్తారుగా, ఇంకేం మాట్లాడతాం చెప్పండి. అట్లా తయారే. ఆయన కారు కింద పడ్డాడు సార్ ఒక కార్యకర్త, ఆయన కుటుంబానికి వెళ్ళి ఏమైనా పలకరించాడు? అవును, లేదు. ఆయన మొహం చూసాడా సార్? లేదు. ఆయన పాపం 2 పిల్లలు ఉండారు, ముసలాయన పెద్ద ఆయన, కొడుకులు ఉండారు,
వీళ్ళు పలకరియాలి కదా, ఎంత బాధ్యత ఉంటుంది. ఒక నాయకుడి లక్షణాలు అక్కడే కనపడతాయి. ఇలా గంజాయి బ్యాచ్ దగ్గరికి, ఇలా తప్పులు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మళ్ళీ అదేమంటే రెడ్ బుక్కి, మళ్ళీ 2 రోజుల నుంచి రెడ్ బుక్ పలకట్లా, మళ్ళీ రెడ్ బుక్ అంటారు. ఇవన్నీ రెడ్ బుక్లో రాశారంట. అసలు మాటలు ఎట్లా ఉన్నాయి అంటే లోకేష్ గారు రాసుకుంటారు రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు, ఇలా కొడుకెళ్ళి అప్పుడే గుద్దాడా రెడ్ బుక్ రాయకముందే, అంటే రెడ్ బుక్లో రాస్తాడా గుద్దుతాడని వాళ్ళు మాట్లాడుతూ ఉండే సార్. అలాగే అవునండి. దానికి దీనికి పోలికలు లేని పదాలు పలుకుతున్నారు. ఆయన వచ్చేసి తప్ప, ముఖ్యమంత్రిని తిడతాం తప్ప, ఏమన్నాడు మా అంబాటి రాంబాబు గారు అంటాడు, నిన్న వచ్చే 18 ఏళ్ళ పిల్లోడు అంటాడు. మరి అందరు చూసి నవ్వుకుంటున్నారు సార్. ఆయన మాట్లాడే తత్వం ఏంటంటే ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళ పార్టీ వాళ్ళు లబోదిబో అని ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక 70% మా వాళ్ళు చేశారు, 20% అని బయటకు వచ్చి ఇక లబోదిబో అంటున్నారు. ఏం చేసే పని అయినా కానీ ఓటమినే చూస్తుంది ఆయన మాట్లాడే విధానం. ఆయన గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనే నమ్మకం అయితే ఎవరికి కనపడతలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకే కనపడతలేదు. అది పరిస్థితి అండి. ఒక మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులు, వాళ్ళు చేసే విధానాలు, వాళ్ళు చేసిన తప్పుడు పనులపై మన నాగ శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారండి. నాగ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి.